గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ సోము లైబ్రరీ. మీకు కనుక వీడియో క్వాలిటీ అనిపించుకుంటే రైట్ టాప్ కార్నర్లో 3 డాట్స్ ఉంటాయి, టచ్ చేసి వీడియో క్వాలిటీ చేంజ్ చేసుకోండి. సో కరెంట్ అఫైర్స్ 2018లో భాగంగా అధికారులు నియామకాలు అనే టాపిక్ చేస్తున్నాం. చూడండి, అధికారులు నియామకాలు ఇవి 2018 కరెంట్ అఫైర్స్. సో ఓకే, వెంటనే క్లాస్లోకి వెళ్ళినట్లయితే ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అంటే పిటిఐ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఎవరున్నారంటే ఎన్ రవి గారు నియమించబడ్డారు. ఏ విధంగా దీన్ని సులభంగా గుర్తుంచుకోవాలంటే ఇక్కడ చూడండి, మన భూమి మీద మోస్ట్ ట్రస్టబుల్ పర్సన్ ఎవరంటే ప్రొద్దున లేస్తూనే మనము ఖచ్చితంగా సూర్యుడు ఉదయిస్తాడు. సో మన భూమి మీద మోస్ట్ ట్రస్టబుల్ పర్సన్ ఎవరంటే సూర్యుడు ఖచ్చితంగా మార్నింగ్ తెల్లవారితోనే సూర్యుడు వస్తాడు. సో సూర్యుడు ఎవరు అంటే రవి, సూర్యుడిని రవి అంటారు. సో భూమి మీద మోస్ట్ ట్రస్టబుల్ పర్సన్ రవి, ఖచ్చితంగా సూర్యుడు ఉదయిస్తాడు. సో ఓకే, నెక్స్ట్ బిఎస్ఎఫ్ చీఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్ గా రజనీకాంత్ మిశ్రా గారు ఉన్నారు. సో ఇక్కడ బార్డర్ లో చీకటిగా ఉందనుకోండి, శత్రువులు ఎవరైతే ఉన్నారో, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బార్డర్ దాటి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి బార్డర్ ఎప్పుడు ఏ విధంగా ఉండాలా, కాంతివంతంగా ఉండాలి. సో బార్డర్ ఎప్పుడు కాంతివంతంగా ఉండాలనే ఉద్దేశంతో రజనీకాంత్ మిశ్రా గారిని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్ గా నియమించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎస్ఎస్బి చీఫ్ ఎస్ఎస్ దేశ్వాల్, సశస్త్ర సీమా బల్ చీఫ్ గా ఎస్ఎస్ దేశ్వాల్ గారిని నియమించడం జరిగింది. చూడండి, దేశం అనేది ఎప్పుడు బలంగా ఉండాలని, సశస్త్ర సీమా బల్ దేశం అనేది ఎప్పుడు బలంగా ఉండాలని సశస్త్ర సీమా బల్ కి ఎస్ఎస్ దేశ్వాల్ గారిని చీఫ్ గా నియమించడం జరిగింది. ఆ విధంగా సులభంగా మనము అక్కడ ఉన్న విషయాల ద్వారా కోఆర్డినేట్ చేసుకుని గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, ఆదాయ పన్ను విభాగం అప్పిలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా పిపి భట్ గారిని నియమించడం జరిగింది. సో ఇది ఐటీఏటీ అండి, ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించింది. సో ఈ ఆదాయ పన్ను విభాగం అప్పిలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా పిపి భట్ గారిని నియమించడం జరిగింది. ఏ విధంగా దీన్ని సులభంగా గుర్తుంచుకోవాలంటే చూడండి, మీరు ఆదాయ పన్ను కొడుతున్నప్పుడు కొంచెం అమౌంట్ తగ్గింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మీ బట్టలు లాక్కొనైనా సరే ఆ తగ్గిన అమౌంట్ కి వాళ్ళు జమ కట్టుకోవడం జరుగుతుంది. బట్టలు కట్టుకునే వ్యక్తి బట్టలు లాక్కొనైనా ఆదాయ పన్ను వసూలు చేసే వ్యక్తి ఆ విధంగా మనం సులభంగా కోఆర్డినేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గొగోయ్, ఈయన సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గొగోయ్ గారు నియమించబడడం జరిగింది. చూడండి, ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు. చూడండి, సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి వచ్చినట్ట, గో వెళ్ళి చూడండి. సో గో వెళ్ళి చూడండి, కొత్త ప్రధాన న్యాయమూర్తి వచ్చినాడు, దేనికి సుప్రీంకోర్టుకి వచ్చినాడు, గో వెళ్ళి చూడండి అని మనం దాన్ని కోఆర్డినేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ చూడండి, యుఎన్ఓ సెక్రటరీ జనరల్. సో యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా ఆంటోనియో గుటెరస్ ఉన్నారండి. యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా ఆంటోనియో గుటెరస్ గారు నియమించబడడం జరిగింది. సో ఈ ఆంటోనియో గుటెరస్ గారు ఏమనుకుంటున్నారంటే తన అసిస్టెంట్ గా, యుఎన్ఓ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ గా ఎప్పుడు సత్యం పలికే వ్యక్తి ఉండడం మంచిది అనే ఉద్దేశంతో యుఎన్ఓ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ గా సత్యపాల్ ఎస్ త్రిపాఠి గారిని నియమించుకోవడం జరిగింది. సో సత్యపాల్ ఎస్ త్రిపాఠి గారు భారతీయ ఆర్థికవేత్త అండి. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ గా రేఖా శర్మ గారు నియమించబడడం జరిగింది. చూడండి, ఏ విధంగా గుర్తుంచుకోవాలి అంటే, సో మహిళలకి ఇప్పుడు చాలా రక్షణ కరువైపోతుందండి. సో చూడండి, అందుకని ఏం చేశారంటే మహిళల చుట్టూ ఒక రేఖను గీసినారండి. మహిళల చుట్టూ ఒక లక్ష్మణ రేఖ అంటారు కదా, ఆ విధంగా మహిళల చుట్టూ ఒక రేఖను గీసినారు. ఎవరు? జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ అయిన రేఖా శర్మ గారు. ఓకే, నెక్స్ట్, యుఎన్హెచ్ఆర్సి చీఫ్, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చీఫ్ గా మిచెల్ బ్యాచెలెట్ గారు నియమించబడడం జరిగింది. ఈమె చిలీ మాజీ అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. తర్వాత ఈమె యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చీఫ్ గా నియమించబడడం జరిగింది. సో ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే చూడండి, హ్యూమన్ రైట్స్ మానవ హక్కులను కాపాడడంలో ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందంట. మానవ హక్కులను కాపాడడంలో ఇప్పటికీ చాలా లేట్ అయిపోయిందని మిచెల్ బ్యాచెలెట్ గారు ఫీల్ అవడం జరుగుతూ ఉంది. ఆ విధంగా దీన్ని కోఆర్డినేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్
జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గీతా మిట్టల్ గారు నియమించడం జరిగింది. సో జమ్మూ కాశ్మీర్ లో వాస్తవాధీన రేఖ ఉందండి. సో బార్డర్ లైన్ మనము పాకిస్తాన్ ఇండియా ఒక గీత గీసుకున్నారండి మధ్యలో. ఈ గీత దాటి ఎవరు వెళ్ళి అటువైపు వెళ్ళినా వాళ్ళు అరెస్ట్ అవుతారు. ఆ గీత దాటి ఇటువైపు ఎవరు వచ్చినా వాళ్ళు అరెస్ట్ అవుతారు. ఈ గీత దాటి వచ్చిన వాళ్ళని విచారించడానికి జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గీతా మిట్టల్ గారు నియమించబడ్డారు. ఆ విధంగా దాన్ని మనం సులభంగా గుర్తించుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, అమెరికా కాంగ్రెస్ కి ఎన్నికైన తొలి ముస్లిం మహిళ. అమెరికా కాంగ్రెస్ ఏదైతే ఉందో అమెరికా కాంగ్రెస్ కి ఎన్నికైన తొలి ముస్లిం మహిళ రషీదా తలైబ్. సో రషీదా తలైబ్ గారు అమెరికా కాంగ్రెస్ కి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా గుర్తింపు పొందారు. ఏ విధంగా గుర్తించుకోవాలనుకుంటే అమెరికా కాంగ్రెస్ లోకి ఎంటర్ కావాలంటే ఫస్ట్ వాళ్ళకి ఎంట్రన్స్ లోనే ఎంట్రీ పాస్ చూపించాలండి. ఎంట్రీ పాస్ అంటే ఏంటి? రషీద్ని చూపించినట్లయితే రషీద్ని చూపిస్తున్నట్లయితే వాళ్ళు అమెరికా కాంగ్రెస్ లోకి ఎంటర్ అవడానికి వాళ్ళు మనకు అనుమతిస్తారు. సో చాలా సులభంగా రషీదు ఎంట్రీ పాస్. ఎక్కడికి మనం అమెరికా కాంగ్రెస్ లోకి ఎంటర్ కావాలంటే ఎంట్రీ పాస్ ని చూపించాల్సి ఉంటుంది. ఎంట్రీ పాస్ ఏంటంటే ఎంట్రీ పాస్ మనం ఏమంటాం తెలుగులో రసీదు అంటాం కదా. సో రసీదును చూపించాల్సి ఉంటుంది. ఆ విధంగా రషీదా తలైబ్ను మనం సులభంగా గుర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, లోక్సభ నైతిక విలువల కమిటీ చైర్మన్ గా బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ గారు నియమించడం జరిగింది. సుమిత్రా మహాజన్ గారు లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉన్నారో సుమిత్రా మహాజన్ గారు ఈ లోక్సభ నైతిక విలువల కమిటీ చైర్మన్ గా ఎల్కే అద్వానీ గారిని నియమించడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే చూడండి, లోక్సభలో నైతిక విలువలు చాలా అధ్వానంగా ఉన్నాయంట. ఈ అధ్వానంగా ఉన్న ఈ నైతిక విలువల్ని సరిచేయాలని ఎవరు నియమించారు? అద్వానీ గారిని నియమించారు అని మనం కోఆర్డినేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, లోక్సభ స్పీకర్. సో లోక్సభ స్పీకర్ గా సుమిత్రా మహాజన్ గారు ఉన్నారు. సో లోక్సభలో చాలా మంది జనాలు ఉంటారండి, ఎంపీలు. సో వీళ్ళందరికీ అంటే మంచి మిత్రుడుగా ఉండాల్సిన వ్యక్తి లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. సుమిత్ర మంచి మిత్రుడుగా ఉంటారండి సుమిత్రా మహాజన్ గారు. ఓకే. నెక్స్ట్, లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదొరై. సో సుమిత్రా మహాజన్ గారు ఆమె కొద్దిగా ఏదో ఆగాలనిపించింది, స్నాక్స్ తిందామని వెళ్ళాలనుకుంది. వెళ్తూ తంబి కొద్దిసేపు నువ్వు కూర్చోనైనా, నేను అట్లా పోయి స్నాక్స్ తినొస్తాను, నీళ్ళు తాగొస్తాను అని చెప్పేసి వెళ్ళారు. తంబి దొరై. తమ్మి అంటే తమ్ముడు కొద్దిసేపు కూర్చోనన్నా నా సీట్ లో, నేను వెళ్ళొస్తాను అన్నారండి. తంబి దొరై. ఓకే, ఆ విధంగా కోఆర్డినేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, రాజ్యసభ స్పీకర్ వెంకయ్య నాయుడు. రాజ్యసభ స్పీకర్ గా ఉపరాష్ట్రపతి గారు ఉంటారండి. సో ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారు కాబట్టి రాజ్యసభ స్పీకర్ గా వెంకయ్య నాయుడు ఉంటారు. సో రాజ్యసభ స్పీకర్ వెంకయ్య నాయుడు. అలాగే రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్ గారు ఉన్నారు. సో ఇక్కడ చూడండి, స్పీకర్ వెంకయ్య నాయుడు, వెంకన్న అన్న, హరి అన్న, నారాయణ అన్న అందరూ ఆ విష్ణుమూర్తి అండి. ఆ విధంగా మనం కోఆర్డినేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, భారత గిరిజనులకు బ్రాండ్ అంబాసిడర్ గా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ 2018 సెప్టెంబర్ 27న మేరీ కోమ్ ఈమె ఈశాన్య భారతదేశానికి చెందిన ఈమె ప్రముఖ బాక్సర్ అండి. ఓకే, మేరీ కోమ్ గారిని నియమించడం జరిగింది. చూడండి, గిరిజనులు. సో భారత గిరిజనులకు బ్రాండ్ అంబాసిడర్ గా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నియమించబడిన వ్యక్తి మేరీ కోమ్ గారు అండి. ఓకే, సో గిరిజనులు చాలా బలంగా ఉంటారండి. వాళ్ళు ఆ గిరిజనులు వాళ్ళు ఏదైనా ఒక దెబ్బ కొట్టారే అనుకోండి, ఎవరైనా సరే కోమాలకి పోల్సిందే అండి. సో గిరిజనులు కొడితే ఏమవుతారు? కోమాలకి పోతారు. సో కాబట్టి ఆ గిరిజనులకు ఎవరు ప్రతినిధి అంటే బ్రాండ్ అంబాసిడర్ అంటే మేరీ కోమ్ గారు. సో తర్వాత ఈ బిఎస్ఎన్ఎల్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా మేరీ కోమ్ గారే ఉన్నారండి. సో ఒకసారి కోమాలకి వెళ్ళిన తర్వాత భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఫోన్ సంబంధించింది కదా. సో ఒకసారి కోమాలకి వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు ఫోన్ రింగ్ అయినా సరే కోమాలోంచి బయటకు వచ్చే అవకాశమే లేదండి. ఆ విధంగా దాన్ని కోఆర్డినేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, దేశంలో తొలి హిజ్రా న్యాయవాదిగా సత్యశ్రీ గారు నియమించబడ్డారు. ఓకే, సో చూడండి, హిజ్రాలు న్యాయవాది. సో ఈమె దేశంలో తొలి హిజ్రా న్యాయవాది. ఈ హిజ్రా ఏమనుకుంటుందంటే, సత్యాన్ని నేను న్యాయం కోసం పోరాడి
న్యాయం కోసం పోరాడి సత్యాన్ని గెలిపించాలనుకుంటుందండి. సత్యాన్ని గెలిపించాలనుకుంటుంది ఈ సత్యశ్రీ, దేశంలో తొలి హిజ్రా న్యాయవాది సత్యశ్రీ. ఆ విధంగా మనము కోఆర్డినేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి మేనేజింగ్ డైరెక్టర్ గా అరిజిత్ బసు. అరుంధతి భట్టాచార్య గారు తర్వాత అరిజిత్ బసు గారు అరుంధతి భట్టాచార్య గారి ప్లేస్ లో నియమించబడడం జరిగింది. సో ఎస్బీఐ బస్సుని అరుంధతి భట్టాచార్య గారు బస్సు దిగారు, అరిజిత్ బస్సు గారు బస్ ఎక్కారు. సో ఆ విధంగా కోఆర్డినేట్ చేసుకోవడానికి అరుంధతిలో ఉంది, అరిజిత్ బస్సులో ఉంది. ఆమె బస్సు దిగారు, ఈయన బస్సు ఎక్కారని మనం కోఆర్డినేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ గా సరస్వతి ప్రసాద్ గారు నియమించబడడం జరిగింది. సో సెయిల్ స్టీల్, సో స్టీల్ ప్లేట్ లో ప్రసాదాలు తినకూడదండి. స్టీల్ ప్లేట్ లో ప్రసాదాలు తినడం మంచిది కాదు. వాళ్ళు అరటాకులోను ఏదైనా ఈ ఆకులతో తయారు చేసిన కప్పులను ప్రసాదం పెడతారు, దాంట్లో తినడం మంచిది. ఓకే, ఆ విధంగా దాన్ని కోఆర్డినేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్, జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్ గా ఆదర్శ్ కుమార్ గోయల్ గారు నియమించబడడం జరిగింది. చూడండి, హరితము అంటే ఈ పచ్చదనాన్ని పెంచడంలో అందరూ కూడా ఆదర్శంగా ఉండాలండి. హరిత ట్రిబ్యునల్ ఈ హరితవనాలని సృష్టించడంలో అందరూ కూడా ఆదర్శంగా ఉండాలా. ఆ విధంగా కోఆర్డినేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ పేటిఎం కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్, విశ్వాస్ పటేల్ గారు పేటిఎం కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఉన్నారు. సో పేటిఎం అనేది ఇది మనీ ట్రాన్సాక్షన్స్ సంబంధించింది. అయ్యా మీరు మా పేటిఎం పట్ల విశ్వాసం పెట్టుకోండి, మీ డబ్బులు ఎక్కడికి పోవు, మేము ఖచ్చితంగా మీ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేస్తాము, మా పేటిఎం పట్ల విశ్వాసం పెట్టుకోండి అంటున్నారు విశ్వాస్ పటేల్ గారు. ఓకే, నెక్స్ట్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాజ్యసభకు నామినేట్ చేసిన నలుగురు అండి. సో ఇక్కడ ఏం గుర్తుంచుకోండి, ఇక్కడ చూడండి, పార్లమెంట్ కి రాష్ట్రపతి గారు లోక్సభకి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తారండి. రాజ్యసభకి 12 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల్ని నామినేట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ లో రాష్ట్రపతి లోక్సభకి ఎంతమంది ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తాడు అంటే ఇద్దరిని నామినేట్ చేస్తాడు. రాష్ట్రపతి రాజ్యసభకి వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల్ని ఎంతమందిని నామినేట్ చేస్తాడంటే 12 మందిని నామినేట్ చేస్తాడని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా రాష్ట్రపతి పార్లమెంటుకు ఎంతమందిని నామినేట్ చేస్తాడు అని అడిగినప్పుడు 14 అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు రాజ్యసభకి రీసెంట్ గా నలుగురిని నామినేట్ చేయడం జరిగింది. సో అడగచ్చండి, ఇచ్చి కింది వారిలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు రాజ్యసభకి నామినేట్ చేసిన వ్యక్తుల్లో ఉన్న వ్యక్తి ఎవరు, లేని వ్యక్తి ఎవరు అడిగే అవకాశం ఉంది. సో ఇక్కడ చూడండి, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు రాజ్యసభకు నామినేట్ చేసిన నలుగురు ఎవరు అంటే ఒకరు రామ్ షకల్, 2 రాకేష్ సిన్హా, 3 సోనాల్ మాన్సింగ్, 4 రఘునాథ్ మహాపాత్రో. సో ఈ నలుగురు కూడా రాష్ట్రపతి గారి రాజ్యసభకి నామినేట్ చేయబడ్డారు. ఏ విధంగా సులభంగా గుర్తుంచుకోవచ్చు అంటే చూడండి, చాలా సులభంగా గుర్తుంచుకోవచ్చు. చూడండి, రారా మ్యాన్ పాత్రలో కూర్చుందు అని మనం చాలా సులభంగా దీన్ని కోఆర్డినేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది అధికారులు నియామకాలుగా పార్ట్ 1 చేస్తుందండి. పార్ట్ 2, పార్ట్ 3 కూడా చేస్తానని చాలా ఉన్నాయి. సో ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ టాపిక్ చేయడం జరుగుతుంది. ఓకే, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.